నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నాబాలు అనే ధనవంతుడు దావీదు మరియు అతని సైనికులు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయలేదు. అందుకు దావీదు ఆగ్రహించి నాబాలును మరియు అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో నాబాలు యొక్క భార్య అయిన అబీగయలు వివేకముతో జ్ఞానముతో దావీదు యొద్దకు వచ్చి ఆప్యాయతగా బహుమతులు ఇచ్చి దావీదు యొక్క కోపం చల్లారేలా చేసింది. దావీదు ఆమె మాటలు విని తన ప్రతీకార భావనను విడిచిపెట్టాడు. దీనికి ప్రతిగా దావీదు నాబాలుతో, నీ వివేకమునకు స్తోత్రము కలుగునుగాక. నన్ను రక్తపాతము చేయుట నుండి నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఆమెతో అన్నటువంటి సందర్భంలోనిది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట కోపమును చల్లార్చును, గట్టి మాట కోపమును రగిలించును. అబీగయలుకు దేవుడిచ్చిన జ్ఞానముతో మాట్లాడిన మాటలు దావీదు యొక్క కోపాన్ని చల్లార్చాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దావీదు యొక్క కోపము దేవుని చిత్తం కాదు, తద్వారా జరిగే రక్తపాతాన్ని అబీగయలు ద్వారా అడ్డుకుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రతీకారము చేయుట దేవుని పని, అది దేవునికే వదిలిపెట్టాలి. దావీదు అబీగయలు ద్వారా అదే నేర్చుకున్నాడు. ఈ వచనం ద్వారా దేవుడు వివేకవంతులైన మనుషులను మన మార్గంలో మనం తప్పు చేయకుండా ఉండడానికి ఉంచుతాడు. తద్వారా జరిగే నష్టాన్ని ఆత్మీయ మేలుగా మార్చి మనకు ఒక గుణపాఠం నేర్పుతాడు. ఆమేన్.